టమాటా చట్నీకి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిగడ్డలు. ఉల్లిగడ్డ సూత వేసుకుంటారు కొంతమంది, కానీ మేము వేయట్లేదు. టమాటాని ఇలా చిన్న చిన్న ముక్కలు పోసుకోవాలి, అప్పుడే తొందరగా మగ్గుతాయి. టమాటాలు మంచిగా మగ్గాక అందులో పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, ఎల్లిపాయలు వేసి మంచిగా ఇంకో మంట ఉడికేలాగా చూసుకోవాలి. ఇలా మంచిగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు చల్లార్చే వరకు ఉంచుకోవాలి. చల్లార్చాక గ్రైండర్ పెట్టుకోవాలి. చట్నీ పట్టేసాం. దీన్ని ఇప్పుడు పోపు పెట్టుకుంటే టమాటా చట్నీ రెడీ. మనం పట్టిన చట్నీ పోపు తీసి మంచిగా గోలిన తర్వాత ఇలా చట్నీ వేసుకోవడం మన పని. అయ్యో రావట్లేదు ఫ్రెండ్స్, వచ్చింది. చట్నీ అంతా మంచిగా చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మన కుంకుమలాడే టమాటా చట్నీ రెడీ. గరంగా అన్నంలో పెట్టుకొని తింటే వావ్ సూపర్గా ఉంటుంది. ఇంక సరిపడేంత ఉప్పు సుధ వేసుకోవాలను. నేను ఆల్రెడీ ఇంతకుముందు మిక్స్ పెట్టేటప్పుడు వేసిన కాబట్టి ఇప్పుడు కొంచెం వేస్తున్న ఉప్పు. మరి ఎక్కువ తినడానికి వీలు ఉండదు. గుమ్మలాడే టమాటా చట్నీ రెడీ.